ఇక రేపు తెలంగాణలో బీజేపీ జిల్లాల అధ్యక్షులను ప్రకటించబోతున్నారు. జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి నామినేషన్లు కూడా స్వీకరించారు. ఇవాళ ఆ నామినేషన్లు పరిశీలించి రేపు జిల్లా అధ్యక్షులను ప్రకటించబోతున్నారు. సంస్థాగతంగా బీజేపీని 38 జిల్లాలుగా విభజించారు. తొలుత 25 జిల్లాల అధ్యక్షులను ప్రకటించనున్నారు. వివిధ కారణాల వలన 13 జిల్లాల అధ్యక్షుల ప్రకటన పెండింగ్ లో పెట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణ బీజేపీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి సందడి తుదిఘట్టానికి చేరుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి బూతు, అదేవిధంగా గ్రామ మండల స్థాయికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జనవరి మంత్ ఎండింగ్కే జిల్లా అధ్యక్షుల ప్రకటన రావాల్సి ఉంది. కానీ కొంత ఆలస్యమైంది. అభిప్రాయ సేకరణ కానీ, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల ఎంపికకు సంబంధించినటువంటి అంశంలో నేతల మధ్య నెలకొన్నటువంటి భేదాభిప్రాయాల కారణంగా జనవరి మంత్ ఎండింగ్ కల్లా జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించి కానీ, ప్రకటనకు సంబంధించి కొంత వాయిదా పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షుల ప్రకటనకు సంబంధించి రేపు అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే జిల్లా అధ్యక్ష పదవులను ఆశిస్తున్నారో వారి నుంచి నామినేషన్లను కూడా ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో స్వీకరించడం జరిగింది. స్వీకరించడంతో పాటు అదేవిధంగా పరిశీలన సైతం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ రావాలంటే దాంట్లో ప్రధానంగా ఏదైతే బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బీజేపీ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలని 38 జిల్లాలుగా విభజించుకోవడం జరిగింది. ఈ 38 జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో 21 జిల్లాల అధ్యక్షుల్ని ప్రకటిస్తే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ వస్తుంది. దాని ప్రకారమే ఇప్పటికే 25 జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎంపిక ఇప్పటికే కంప్లీట్ అయిందనేటటువంటి సమాచారం అందుతుంది. దానికి సంబంధించి రేపు అధికారికంగా ఈ 25 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని రాష్ట్ర నాయకత్వం ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఈ 25 జిల్లాలతో పాటు మరొక 13 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల ఎంపిక మాత్రం వాయిదా పడబోతుంది. ఎందుకంటే ఈ 13 జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. అదేవిధంగా జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎంపిక సంబంధించి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ప్రధానంగా ప్రతి జిల్లాల్లో కూడా అభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ 13 జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో అభిప్రాయ సేకరణలో ఒక నేత వస్తే మరొకవైపు అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఎందుకంటే తెలంగాణ బీజేపీలో 8 ఎంపీలతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం వారు ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జిల్లాలే పెండింగ్లో పడుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో ప్రధాన కారణం ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నటువంటి కొంతమంది నేతలు తమ అనుచరులకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర నాయకత్వాన్ని సూచిస్తున్నారు. కానీ అభిప్రాయ సేకరణలో మాత్రం వేరే నేత పేరు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో దీంతో కొంత సందిగ్ధత ఏర్పడింది. దానిలో భాగంగానే 13 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపిక మాత్రం వాయిదా పడుతుంది. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఎంపీలకు సంబంధించినటువంటి అంశంలో డీకేఆర్కి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాలకు సంబంధించి గద్వాల్ కానీ, మరొకవైపు మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం నిర్మల్తో పాటు అదేవిధంగా కరీంనగర్కి సంబంధించి ప్రధానంగా ఎంపీ బండి సంజయ్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో కరీంనగర్ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల ఎంపిక కూడా వాయిదా పడబోతుంది. దాంట్లో 13 జిల్లాలకు సంబంధించి ప్రధానంగా రంగారెడ్డి అర్బన్ కానీ, రంగారెడ్డి రూరల్తో పాటు మరొకవైపు వికారాబాద్, అదేవిధంగా మేడ్చల్కి సంబంధించినటువంటి అర్బన్ ఈ జిల్లా అధ్యక్షుడి ఎంపిక కూడా వాయిదా పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు నాగర్ కర్నూలు, అదేవిధంగా నారాయణపేటతో పాటు సూర్యాపేట, భద్రాద్రి, కొత్తపేట వీటికి సంబంధించి ఈ 13 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపిక మాత్రం వాయిదా పడుతుంది. రేపు మాత్రం 25 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని ప్రకటించబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పూర్తి కసరత్తుని రాష్ట్ర నాయకత్వం కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు ఈ జిల్లా అధ్యక్షుల్ని ప్రకటించిన తర్వాత ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా వచ్చినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ 2-3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారు. పర్యటించిన తర్వాత
రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అభిప్రాయ సేకరణ చేపడతారు. ఎందుకంటే జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎంపికకు సంబంధించి ఏ విధంగా అయితే అభిప్రాయ సేకరణ చేపట్టారో అదే తతంగం అంతా కూడా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ పైన కూడా 2-3 రోజుల పాటు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రధానంగా అందరి అభిప్రాయాలను కూడా స్వీకరిస్తారు. కానీ ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక పైన అధిష్టానం ఒక నిర్ణయానికి రావడం జరిగింది అనేటటువంటి సమాచారం అందుతుంది. దాంట్లో ప్రధానంగా ఈసారి తెలంగాణ రాష్ట్రానికి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకి రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. ఆ దిశగా ఇప్పటికే నిర్ణయం కూడా ఫైనల్ అయింది అనేటటువంటి సమాచారం అందుతుంది. దాంట్లో ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కే బీసీ నేత కాబట్టి ఆయనకే దాదాపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆ పగ్గాలు అప్పగించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈయనతో పాటు మరొక ఇద్దరు నేతలు కూడా కీలకమైనటువంటి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం ఒకవేళ నిర్ణయం మార్చుకుంటే మాత్రం ఆ ఇద్దరు నేతల్లో అవకాశం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ జిల్లాల అధ్యక్షులకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చిన తర్వాత మరొక 4-5 రోజుల్లోనే రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటన కూడా రాబోతుంది. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సంస్థాగత ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత త్వరలో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో కసరత్తు చేయొచ్చు అనేటటువంటి ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడింటిని కైవసం చేసుకోవాలి. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో మనం కసరత్తు చేస్తే అనుకున్నటువంటి సీట్లు సాధించాలనేటటువంటి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో ప్రధాన పాత్ర ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ప్రధానంగా రేపు ఫైనల్ ఏదైతే జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి ప్రకటన రాబోతుందని చెప్పాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.